వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు హెచ్టిఎంఎల్లో లిస్ట్ అంటే ఏంటి, ఆ లిస్ట్ యొక్క టైప్స్ ఏంటి అండ్ ఈచ్ టైప్కి ఎగ్జాంపుల్ విత్ అవుట్పుట్ చూద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు ఫస్ట్ హెచ్టిఎంఎల్ లిస్ట్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ లిస్ట్ ఆర్ యూజ్డ్ టు డిస్ప్లే ఆర్ ప్రజెంట్ ఏ లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెల్ ఫార్మ్డ్ అండ్ మీనింగ్ఫుల్ వే. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మన వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేయడానికి ఈ లిస్ట్ యూజ్ చేస్తారు. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎలా ఉంటాయి? సపోజ్ చూడండి, యాపిల్, ఆరెంజ్. సపోజ్ ఫ్రూట్స్ లిస్ట్ని మనం డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి, ఇలా గ్రేప్స్. ఇప్పుడు ఏం చేసాము, 3 ఐటమ్స్ని మనం ఒక లిస్ట్ లాగా డిస్ప్లే చేసాము ఒక మీనింగ్ఫుల్ వేలో. అంటే ఇక్కడ ఫ్రూట్స్ అన్నిటిని నేను డిస్ప్లే చేశాను ఒక లిస్ట్ లాగా. అంటే ఈ విధంగా ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మీనింగ్ఫుల్గా డిస్ప్లే చేయడానికి ఒక లిస్ట్ లాగా ఐటమ్స్ని ఈ లిస్ట్స్ యూజ్ చేస్తారు. సో హెచ్టిఎంఎల్కి వచ్చేసేసి 3 టైప్స్ ఆఫ్ లిస్టులు ఉన్నాయి. అవి ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్. సో ఈ ఐటమ్స్ని డిస్ప్లే చేయడానికి లిస్ట్ యూజ్ చేస్తాము ఒక ఫార్మేట్లో, ఒక లిస్ట్లో, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లిస్ట్లో అని చెప్పాము. సో ఆ ఐటమ్స్ ఏమవ్వచ్చు? ఆ ఐటమ్స్ టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, లింక్స్ అవ్వచ్చు, ఆర్ లైన్ బ్రేక్స్ అయినా అవ్వచ్చు. వాటిలో ఏదైనా సరే, ఈ టెక్స్ట్ని, ఇమేజెస్ని, లింక్స్ని, ఆ నంబర్స్, ఆ లైన్ బ్రేక్స్ని, దేన్నైనా సరే ఇలా లిస్ట్ లాగా డిస్ప్లే చేయడానికి మనకి హెచ్టిఎంఎల్ లిస్ట్లు యూజ్ చేస్తారు. ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉందనుకోండి, దాన్ని నెస్టెడ్ లిస్ట్ అంటారు. సో ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ చూద్దాం. హెచ్టిఎంఎల్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇన్ నో పర్టికులర్ ఆర్డర్. అంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేయడానికి అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తారు. కానీ ఆ లిస్ట్లో ఒక ఐటమ్కి ఇంకో ఐటమ్కి మధ్యలో పర్టికులర్ ఆర్డర్ ఏమీ ఉండక్కర్లేదు. అంటే ఫస్ట్ సపోజ్ ఈ లిస్ట్ తీసుకోండి, ఫస్ట్ యాపిలే రావాలి, తర్వాత ఆరెంజ్ రావాలి, తర్వాత గ్రేప్స్ రావాలి అని ఏం లేదు. అంటే ఇక్కడ ఆర్డర్ ఏం లేదు, ఏ ఆర్డర్లోనైనా రావచ్చు. ఫస్ట్ ఆరెంజ్ అయినా రావచ్చు, లేకపోతే ఫస్ట్ గ్రేప్స్ అయినా రావచ్చు. అంటే ఇలాంటి ఒక పర్టికులర్ ఆర్డర్ అవసరం లేని ఎలిమెంట్స్ని ఒక లిస్ట్గా డిస్ప్లే చేయాలి అని అంటే మనకి ఈ అన్ఆర్డర్డ్ లిస్టెస్ యూజ్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్లో ట్యాగ్స్ యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ ట్యాగ్ని యూజ్ చేస్తారు. అలాగే ఆ లిస్ట్లో ఈచ్ ఐటమ్ కూడా ఎల్ఐ ట్యాగ్ యూజ్ చేసుకుని స్టార్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, సో ఇలా యాపిల్, ఆరెంజ్, మ్యాంగో అని నేను అన్ఆర్డర్డ్ లిస్ట్ని డిస్ప్లే చేయాలి. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటే మనం డిస్ప్లే చేసే లిస్ట్ యొక్క ఐటమ్స్ మధ్యలో పర్టికులర్ ఆర్డర్ ఏమీ లేదనుకోండి, అప్పుడు మనం ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేసుకుని ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని డిస్ప్లే చేయొచ్చు. ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి యూఎల్ ట్యాగ్. అలాగే ప్రతి లిస్ట్లో ప్రతి ఐటమ్ ఎల్ఐ ట్యాగ్తో స్టార్ట్ అవ్వాలి కదా. ఎల్ఐ ఆ లిస్ట్ యొక్క ఐటెంలో మనం డిస్ప్లే చేయాల్సిన యొక్క లిస్ట్ ఐటమ్ యాపిల్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. అలాగే ఎల్ఐ ఆరెంజ్ క్లోజింగ్ ట్యాగ్, ఎల్ఐ మ్యాంగో క్లోజింగ్ ట్యాగ్. ఇలా ఒక పర్టికులర్ ఆర్డర్ మెయింటైన్ చేయని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని డిస్ప్లే చేయడానికి హెచ్టిఎంఎల్ అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తారు. అలాగే అన్ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ క్లోజింగ్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి యాపిల్, ఆరెంజ్, మ్యాంగో ఇలా లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ బుల్లెట్స్, ఈ డాట్స్ వచ్చినాయి కదా, ఈ డాట్స్ స్టైల్ని కూడా మనకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి? మనం డిస్ప్లే చేసే లిస్ట్ యొక్క ఐటమ్స్ పర్టికులర్ ఆర్డర్లోనే రావాలి. ఫస్ట్ ఒక ఐటమ్ వచ్చి దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఒకటి. ఆర్డర్ చేంజ్ అవ్వకూడదు. సో పర్టికులర్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ మనం డిస్ప్లే చేసే ఐటమ్స్ యొక్క ఆర్డర్ మెయింటైన్ చేస్తూ మనం ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే చేయాలి అని అంటే ఈ ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తాం. సో ద ఆర్డర్డ్ లిస్ట్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద డేటా ఇన్ ఏ లిస్ట్ for which ద ఆర్డర్ ఆఫ్ ఐటమ్స్ హ్యాస్ ఎ సిగ్నిఫికెన్స్. అంటే పర్టికులర్గా దానికి ప్రాముఖ్యత ఉంటే, మనం డిస్ప్లే చేయాల్సిన ఐటమ్స్కి ఆర్డర్కి ప్రాముఖ్యత ఉంటే, అంటే ఫస్ట్ నెంబర్ 1 ఉన్నది రావాలి, తర్వాత 2 ఉన్నది రావాలి, తర్వాత 3 ఉన్నది రావాలి, ఈ ఆర్డర్లోనే రావాలి అని అప్పుడు మనం ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తాము. సో దీనికి ట్యాగ్ వచ్చేసి ఓ రిప్రజెంట్స్ ఆర్డర్డ్, ఎల్ రిప్రజెంట్ లిస్ట్. ఓఎల్ ట్యాగ్ యూజ్ చేస్తాము. అలాగే యూఎల్ ట్యాగ్లో లాగా ప్రతి ఐటమ్ కూడా ఎల్ఐ ట్యాగ్తో స్టార్ట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓఎల్ ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి
ఎల్ఐ ఫర్ ది ఐటమ్ ఎల్ఐతో స్టార్ట్ అవ్వాలి కదా, ఎల్ఐ ఫస్ట్ రెడీ క్లోజింగ్ ట్యాగ్, ఎల్ఐ సెట్ క్లోజింగ్ ట్యాగ్, ఎల్ఐ గో క్లోజింగ్ ట్యాగ్, ఆర్డర్ లిస్ట్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది, 1 రెడీ 2 సెట్ 3 గో అని వచ్చింది. అంటే ఇక్కడ ఏమొచ్చినాయి, ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం అన్ఆర్డర్డ్ లిస్ట్లో జస్ట్ ఇక్కడ డాట్స్ వచ్చి మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రిప్రజెంట్ అయినాయి. కానీ ఇక్కడ చూసారా 1 2 3 అనే నెంబర్స్ వచ్చి మన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే అయినాయి. అంటే ఇక్కడ మనకి ఆర్డరింగ్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇదే అవ్వాలి, తర్వాత నెక్స్ట్ ఇది అవ్వాలి, తర్వాత థర్డ్ అవ్వాలి. సో ఇక్కడ ఆర్డరింగ్ ఆఫ్ ద ఐటమ్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి నెంబర్తో వచ్చినాయి. సో ద ఆర్డర్ లిస్ట్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ నెంబర్స్ టు రిప్రజెంట్ సర్టెన్ ఆర్డర్. సో ఆర్డర్ లిస్ట్లో ఐటమ్స్ మన నెంబర్స్తో వచ్చినాయి ఈ డిస్ప్లేలో, ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ రెడీ అవ్వాలి, తర్వాత సెట్ చేసుకోవాలి, తర్వాత గో, అలా. ఇది ఆర్డర్ లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్, లాస్ట్ టైప్. డిస్క్రిప్షన్ లిస్ట్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ డేటా ఇన్ ద నేమ్ వాల్యూ ఫామ్. సో డేటాకి ఒక నేము, ఆ నేమ్కి సంబంధించిన కొంచెం డిస్క్రిప్షన్, ఈ రెండు ఇలాంటి టైప్లో మనము డేటాని రిప్రజెంట్ చేయాలి, డిస్ప్లే చేయాలి అని అనుకుంటే ఈ డిస్క్రిప్టివ్ లిస్ట్ యూజ్ చేస్తారు. సో దీనికి డిస్క్రిప్టివ్ లిస్ట్కి ట్యాగ్ వచ్చేసి డిఎల్. అలాగే డిస్క్రిప్టివ్ లిస్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి ఎలిమెంట్కి. మామూలుగా ఆర్డర్డ్ కానీ అన్ఆర్డర్డ్ కానీ మనం ఏం చేస్తాము, ఎల్ఐ ట్యాగ్ యూస్ చేసి రాసేస్తాం కదా. కానీ ఇక్కడ ఏంటి, డిస్క్రిప్టివ్ లిస్ట్ వచ్చేసరికి ఆ ఐటమ్కి వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి టర్మ్ ఆ టైటిల్ అంటారు, సెకండ్ పార్ట్ వచ్చి ఆ టర్మ్ ఆ టైటిల్ యొక్క డిస్క్రిప్షన్. సో టర్మ్ ఆ టైటిల్ రిప్రజెంట్ చేయడానికేమో డిటి, టైటిల్ టీ అంటే టైటిల్, డిస్క్రిప్షన్ దాని డిస్క్రిప్షన్ రిప్రజెంట్ చేయడానికి డిటి ట్యాగ్. ఈ 2 ట్యాగ్లు యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి. సో డిటి అంటే డిస్క్రిప్షన్ లిస్ట్కి యూజ్ చేస్తాము. అలాగే టైటిల్, దాంట్లో యూజ్ చేసుకునే టైటిల్ HTML టైటిల్, దాని డిటి క్లోజింగ్ ట్యాగ్. సో ఈ HTML యొక్క డెఫినేషన్ ఏంటి, ఇక్కడ డిస్క్రిప్షన్ లిస్టులో మన ఐటమ్స్ ఏ ఫామ్లో ఉంటాయి, నేమ్ వాల్యూ ఫామ్లో ఉంటాయి కదా. సో ఇది నేము, ఆ నేమ్ యొక్క వాల్యూ. సో నేమ్ రిప్రజెంట్ చేయడానికి ఏమో డిటి ట్యాగ్, ఆ నేమ్ యొక్క వాల్యూ రిప్రజెంట్ చేయడానికి ఏమో డిడి ట్యాగ్. టీ మీన్స్ టైటిల్, డి మీన్స్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ టైటిల్ ఏంటి, HTML దేంతో రిప్రజెంట్ చేస్తారు, డిటి ట్యాగ్తో. ఆ టైటిల్ యొక్క డెఫినేషన్ ఏంటి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, డిడి. అలాగే నెక్స్ట్ CSS, ఇది టైటిల్. ఆ CSS యొక్క డెఫినేషన్ క్యాస్కేడింగ్ స్టైల్స్ షీట్స్. సో డిడి దాని ట్యాగ్. అలాగే JS అంటే ఏంటి, జావా స్క్రిప్ట్, దాని టైటిల్ అండ్ డెఫినేషన్. ప్రతి దానికి టైటిల్ ట్యాగ్ అండ్ డిస్క్రిప్టివ్ ట్యాగ్ 2 ఉంటాయి. ప్రతి దానికి ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. అలాగే ఫైనల్గా డిస్క్రిప్షన్ లిస్ట్కి క్లోజింగ్ /DL. సో ఇక్కడ అవుట్పుట్ ఇలా వస్తుంది, టైటిల్ ట్యాగ్ ఫస్ట్ డిస్ప్లే అవుతుంది, ఆ టైటిల్ లేక వాల్యూ, HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, CSS క్యాస్కేడింగ్ స్టైల్స్ షీట్స్, JS జావా స్క్రిప్ట్. ఇక్కడ ఏం రాస్తే మనకి అది డిస్ప్లే అవుతుంది. సో వీటిని ఏమని కూడా అంటారంటే, ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ని డెఫినేషన్స్ ఇంక్లూడ్ అయినాయి కదా, HTML అంటే ఇది, క్యాస్కేడింగ్ అంటే ఇది, జావా స్క్రిప్ట్ అని ఇలా. అందుకని దీన్ని డెఫినేషన్ లిస్ట్ అని కూడా అంటారు. డిస్క్రిప్షన్ లిస్ట్నే డెఫినేషన్ లిస్ట్ అని కూడా అంటారు.